వరద కొంచెం ఫోన్ మాట్లాడు సరే బాబు. హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవరి ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన నందిపేట రాజ్నగర్ గల్లీ. సో ఇక్కడ మా బ్రదర్ తమ్ముడు, నీ పేరు చెప్పు. గుణ. సో వీళ్ళ ఇంటికి వచ్చిన నేను. ఇక్కడ ఇంటి పైన ఇండియన్ ర్యాట్ స్నేక్ వచ్చిందట. చూద్దాం ఇప్పుడు దాన్ని అయితే రెస్క్యూ చేద్దాము. కనిపించింది, కొద్దిగా అయితే కనిపించింది. అది ఇండియన్ ర్యాట్ స్నేక్ అయితే ఉంది. అసలు ఎట్లా వచ్చిందో అన్నగారికి అడిగి తెలుసుకున్నాం. ఎట్లా వచ్చింది తమ్ముడు? పైన పక్కకి గోదా ఉందన్న మొత్తం దాని మీకు వచ్చింది అనుకుంటా. తీగ కూడా ఉంది ఆల్రెడీ వాష్రూమ్ పైన, అంటే కింద నుంచి పైకి ఒక తీగ ఉందట. ఆ తీగని పట్టుకొని పైకి వచ్చిందట. పైకి రాగానే వీళ్ళు ఇక్కడ బట్టలు ఆరేదానికి వచ్చారు. బట్టలు ఆరేదానికి వీళ్ళ సిస్టర్ రాగానే పాముని చూసి భయపడి వాళ్ళ ఇంటర్ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళగానే బాబు నాకు కాల్ చేయడం జరిగింది, గుణ. సో వచ్చిన దాన్ని నేను రెస్క్యూ చేశాను. చూస్తుండండి ఫ్రెండ్స్, అది ర్యాట్ స్నేక్, నాన్ వెనమస్, నాన్ పాయిజన్. ఇప్పుడు ఎట్లా ఉన్నా చూస్తున్నాం. ఇదంతా ఎందుకు పెట్టిన ఇట్లా పాత సామాన్లు అమ్మేస్తే? అన్నది రీసెంట్ మ్యారేజ్ అయింది కదా, చూడండి. ఇదిగో ఇట్లా పడుకొని చూడుస్తున్నారు. పూరా మెగానా చూడండి ఎట్లా పడుతుంది ఇండియన్ ర్యాట్ స్నేక్. మస్తు పోజ్ ఇస్తుంది బాబు. చలో కెమెరామెన్ సార్ దగ్గరికి. చలికాలం కదా, చలికాలంలో దీని యొక్క బ్లడ్ అనేది కూల్ ఉంటుంది. సో ఇవి చాలా యాక్టివ్ అయితే స్నేక్స్ మాత్రం ఉండవు. ఎక్కడైతే హోల్స్ ఉంటాయో ఆ హోల్స్లకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే దీని యొక్క ఆత్మరక్షణ కోసం వెళ్ళిపోతుంటాయి. చూడండి, కూడా బయటికి వస్తలేదు. చూడండి, షాడో. ఓకే. సో గైస్, మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాట్ స్నేక్, నాన్ వెనమస్, నాన్ పాయిజన్. ఇది మన ఇండ్లలోకి ఎందుకు వస్తుంటాయి అంటే సాధారణంగా ఎలుకలు తినేందుకు వస్తుంటాయి. ర్యాట్ స్నేక్ అంటారు. సో ర్యాట్స్ బాగా తింటుంటుంది కాబట్టి ర్యాట్ స్నేక్ అని నేమ్ వచ్చింది దీనికి. సో ఈ స్నేక్స్ని ఐడెంటిఫై చేయాలంటే చూడండి, దీని యొక్క ప్యాటర్న్స్ చూస్తున్నారా? ఈ ప్యాటర్న్స్ ఎట్లున్నాయి? ఇదిగో ఇట్లుంటుంది అన్నమాట. ఇది ఇండియన్ ర్యాట్ స్నేక్ ప్యాటర్న్స్. అండ్ మళ్ళీ దీని ఫేస్ వచ్చేసి ఇక్కడ చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడ నుంచి లాగు ఉంటుంది అన్నమాట. ఇక్కడ దాకా మధ్య దాకా లాగు ఉంటుంది. ఎట్లా బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చేస్తుందో అట్లా తోక కూడా సన్నం అయిపోతుంటుంది. సో గైస్, ఈ ఇండియన్ ర్యాట్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే ఇట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీని యొక్క ఇది నాన్ వెనమస్ అండి. సాధారణంగా అయితే ఇది ఏమనదు, చాలా ఫ్రెండ్లీ స్నేక్ అన్నమాట. ఇది అన్ని స్నేక్స్లలో కంటే బాగా పిరికిది భయపడుతున్న స్నేక్స్ అంటే ఇది ఒక ఇండియన్ ర్యాట్ స్నేకే. దీనికి ఉన్నంత భయం ఏ పాముకు ఉండదు. సో ఇది ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటారు. హిందీ మే ధాబన్, గోడ పచాడ్ కూడా అంటుంటారు. ఇది అజంతా ఎక్స్ప్రెస్ లాగా స్పీడ్ ఉరుకుతుంది అన్నమాట. నేను ఏ కొద్దిగా ఎడసబెట్టేసినా అసలు ఇది దొరకదు. చూడండి, దీంతో నేను బిహేవియర్ ఎట్లా చేస్తున్నాను. సో ఇట్లా బిహేవియర్ చేస్తే నన్ను ఏమంటలేదు. దీన్ని నేను ఏదైనా గట్టిగా పట్టుకుంటే కరిచే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కరిచిన ఏం కాదు, కరిస్తే జస్ట్ ఒక టీటింగ్ ఇంజెక్షన్ తీసుకోవాలి. టీటింగ్ ఇంజెక్షన్ ఎందుకు తీసుకోవాలంటే దీని నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనకు ఇన్ఫెక్షన్ కాకుండా ఒక టీటింగ్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంటుంది. చాలామంది అంటుంటారు
బ్రదర్ ఇది ఇండియన్ ర్యాట్ స్నేక్ తోకతోటి కొడితే నడుముకు బలం పోతుంది అని చెప్తుంటారు కదా. సో అటువంటిది ఏం లేదు, అదంతా ఫేక్. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పినాను, తోకతోటి కూడా ఇట్లా కొట్టి కూడా చూపించుకున్నాను నేను. బ్రదర్ అట్లాంటిది ఏమి ఉండదు, అది నాన్ వెనమస్, నాన్ పాయిజన్. వాళ్ళకు తెలక కొంతమంది అలనాటి వాళ్ళకు తెలక వాళ్ళు అంటుండేవారు, పాము తోకతోటి కొడితే మొగతనం పోతుంది, బక్కగా చనిపోతుంటారు చెప్తుంటారు కదా. అదంతా ఫేక్ అండి. స్నేక్ పూసంకైతే వచ్చింది చూడండి. ఇక్కడ దీని యొక్క ఐస్ వైట్ అవుతున్నాయి. అదే ఇంకొక 2-3 డేస్లో బాగా వైట్ అయిపోతాయి. దాని తర్వాత దీని యొక్క పూసం అనేది అవుటర్ లేయర్ అనేది వెళ్తుంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి అవుటర్ లేయర్ వెళ్తుంటుంది, ఇక్కడ ఫేస్ నుంచి ఫేస్కు చెట్టుకు దీని యొక్క ఫేస్ పై ఇక్కడ రాపరేట్ చేస్తుంటుంది, రాకుతుంటుంది. ఆ రాకిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు ఇట్లా ఎండింగ్ వరకు ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. సో గైస్, ఇలాంటి స్నేక్స్ కనుక నీళ్ళలో ప్రవేశిస్తే మాట్లాడి రెస్క్యూవర్స్లో కాల్ చేయండి. మేము అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. కూసంగా వస్తుంది కదా, అప్పుడు యాక్టింగ్ మాత్రం ఉండదు. ఇంత ఇట్లా పట్టుకుంటాం, మీరు అడిగి రమ్మని చెప్పు. అనుకోండి. ఓకే ఓకే. సో ఇప్పుడైతే దీన్ని మనం డబ్బాలు అయితే బంధించేద్దాం. అది తీసుకో పడదాం. ఓ సున్నేరు అది పో. సరే అన్నాడు చిన్న. ఇట్లా తీసుకోపోవచ్చు మనం షాప్, ఇట్లా తీసుకపోయి రిలీజ్ కూడా చేయొచ్చు. పడుకుంటుంది చూడు, బాగా కూల్గా ఉంది. సో ఫస్ట్ టైం ఇలాంటి స్నేక్స్ని అంటే ఇండియన్ ర్యాట్ స్నేక్ పట్టగానే వెంటనే ఇట్లా దాని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. సో ఈ స్నేక్స్ని పట్టిన తర్వాత అసలు యాక్టివ్ లేదు. ఎందుకు యాక్టివ్ లేదంటే ఇక్కడ పూసంకి వచ్చింది కదా, అండ్ మళ్ళీ స్నేక్ కూడా బాగా కూల్గా ఉంది కాబట్టి ఇది యాక్టివ్ లేదు. సో గాయస్, దీనైతే తీసుకెళ్ళి మళ్ళీ దీని ఒక హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, రక్తం అల్లా హాఫీజ్. 7 ఇయర్స్ నెక్స్ట్ వీడియోలో ఇలానే కలుద్దాం. వన్య ప్రాణాలు కాపాడుతూ మనుషుల ప్రాణాలు కాపాడుతాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్, రైట్.